హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్. అందరూ బాగున్నారు కదండి. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాను. ఏమిటి ఈరోజు అయ్యప్ప అంటున్నారా? ఈరోజు శబరిమల గురించి ఒక ముఖ్యమైన మంచి ఆధ్యాత్మికత విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏంటి అంటే, శబరిమలలో మనము ఇరుముడి కట్టుకొని వెళ్తారు కదా, అక్కడ టెంకాయలు వెనకాల పీచు తీసేసి ఆ కన్నాలల్లో ఆ 3 బొరకలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల ద్వారా నెయ్యి పోసుకొని తీసుకొని వెళ్తారు కదా. ఆ టెంకాయల్ని ఏం చేస్తారు? ఇది ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. మాల ధరించి, అయ్యప్ప మాలను ధరించి దీక్ష తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు కదా. అందుకనేసి దాని గురించి మీకు వివరణ ఇస్తున్నాను. శబరిమల మాలికాపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం చేస్తుంటారు. అలా ఎందుకు అంటే, దాంట్లో పరమార్థం ఏమిటి అంటే, శబరిమల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బహుశా. మండల దీక్షలో ఉండి ఇరుముడి కట్టుకొని అందులో నెయ్యి నింపి ముద్రకాయ, పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమల అయ్యప్పలు తీసుకెళ్ళటము ఆచార్యంగా చూస్తుంటాం మనము. అలా ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలగొట్టి అందులో నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారనమాట. గుడిలో కాయను కొట్టరు, ఆ కొబ్బరికాయని కాల్చేస్తారనమాట. మరొక కొబ్బరికాయను అమ్మవారి గుడిలో అమ్మవారి గుడి చుట్టూ దొర్లించి కొట్టక ఒక మూలకి వచ్చేస్తారనమాట. ముద్రకాయను వచ్చేసి గురుస్వామి గుడి బయట పగలు కొడతారు. ఇంకొక కాయను నెయ్యి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. ఇంకొక కాయను గుడిలో కాల్చుకోకుండా అక్కడ బయట కాల్చేస్తారనమాట. మరొక కొబ్బరికాయని అమ్మవారి గుడి చుట్టూ దొర్లించి అలా వదిలేస్తారనమాట. ఎందుకు అలా చేస్తారు అంటే, మాలికాపురత్తమ్మ గుడిలో కొబ్బరికాయలు దొర్లించడంలో అర్థం ఏమిటి అంటే, ఆధ్యాత్మికత భావన దాగి ఉన్నదన్నమాట. నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా 3 కన్నుల నారీకేలంలో స్వచ్ఛమైన భగవత్ ప్రసాదిత జలం ఉంటుందన్నమాట. మామూలుగా టెంకాయలలో నీరు ఉంటుంది కదా, అది భగవంతుడు ప్రసాదించిన జలము. ఈ కాయను పగలు కొట్టకూడదన్నమాట. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయల్లో ఇమర్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడము ఈ చర్యలో ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. మనలో 18 భావనలు అంటే ఏంటి అని మీరు అనుకుంటారేమో. మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నాలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను సదురు కాయలో బంధించి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నామని చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి పరిశుద్ధులై నిర్గుణులై అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది ఆ మాలికాపురత్తమ్మ గుడిలో నెయ్యి టెంకాయల్ని అలా వదిలిపెట్టడం అన్నమాట. అర్థమైందా? నారీకేలము అంటే టెంకాయపై నిలువుచారలు విష్ణువు అయితే, ఇప్పుడు టెంకాయ పైన నిలువుచారలు ఉంటాయి కదా, అది విష్ణువు అయితే, కొబ్బరికాయ పైన ఉన్న 3 కన్నులు శివరూపం అన్నమాట. అవునా? అలాగా ఈ కొబ్బరికాయ కొట్టడంలో అహం అనే నీటిని తీసేసి హరిహరులకు ఇష్టమైన నేతిని స్వామివారికి నేటిని నెయ్యితో అందులో నింపి స్వామికి ఆ నెయ్యే నా జీవనమని అభిషేకంకి ఇస్తారు. నా జీవమని అభిషేకానికి ఇస్తారు. జీవుడు అనేవాడు ఉన్నాడు కదా మన శరీరంలో. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో మనకిస్తాడు నెయ్యిని. తర్వాత జీవచ్ఛమైన కాయ అంటే శరీరం, మన శరీరంను మంటల్లో వేసి కాలుస్తారు. అంటే ఆ కాయని నెయ్యి తీసేసుకొని కాయని బయట కాలుస్తారు కదా,
అభిషేకానికి కొబ్బరికాయలో ఉండే నెయ్యిని తీసేసుకుంటారు, కాయని మంటలో వేసి కాల్చేస్తారు కదా. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఆత్మ పరిశుద్ధమయ్యి, శరీరము పరిశుద్ధమయ్యి, మనలో ఉండే దుర్గుణాలన్నీ పోయి సత్శీలులైపోయి పరమ పావన రూపులై వస్తారని అర్థం అన్నమాట. అర్థమైంది కదా. అందుకే ఇప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు కానీ, ఏదన్నా చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ ఇలా శబరిమల మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకొని దీక్ష తీసుకుంటూ ఉంటారు. దీక్ష తీసుకున్న రోజులు చాలా భక్తిగా ఉంటారు. తర్వాత వచ్చేసి కొద్ది రోజులు బాగుంటారు, మళ్ళీ మామూలుగానే వస్తుంటారు. అలా చేయడం తప్పన్నమాట. అదే వాళ్ళు అలాగే ఆ దీక్షలో ఉన్నట్లే కొనసాగితే వాళ్ళ జీవితము స్వర్గతుల్యమవుతుంది. ఆ అయ్యప్ప కూడా వాళ్ళకు తోడుంటాడు. ఇది కొబ్బరికాయని మాలికాపురత్తమ్మ గుడిలో దొర్లించి వదిలేయడానికి కారణం. బాగుంది కదా అండి ఈ విశేషమైన విషయము. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరి మంచిని, అందరి కోసము దేవుణ్ణి ప్రార్థిస్తాం. లోకా జనో సుఖినో భవంతు.